నేను నా ఫ్రెండ్ నడుస్తున్నాం. మా ముందు ఒక ఆస్ట్రేలియన్ కపుల్ యంగ్ కపుల్. వాళ్ళు ఒక 3.5 సంవత్సరాలు ఒక చిన్న కొడుకు. నడుస్తూ పడిపోయినాడు. మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లుంటది, అరే పడిపోయినాడు అని లేకపోయినా. వెంటనే వాళ్ళిద్దరూ గౌరవంగా నన్ను వారించినారు, ప్లీజ్ డోంట్, లేపకండి వాడిని. నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళేం తల్లిదండ్రులు అబ్బా అనిపించింది. లెట్ హిమ్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. వానంతకు వాడే లేవాలి అని దే స్టూడ్ అండ్ దే వర్ వాచింగ్ హిమ్. దే నెవర్ హెల్ప్డ్. కాసేపు తర్వాత వానంతకు వాడే లేచాడు. ఇదొక చిన్న సంఘటన నీకు అనిపించచ్చు, కానీ దట్ డే ఐ హావ్ లెర్న్డ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ లెసన్. చిన్నప్పటి నుంచే ఒక కష్టం వస్తే వానంతకు వాడే ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం వెతుక్కోవాలి అని తల్లిదండ్రులు ట్రైనింగ్ ఆ ప్రకారం ఇచ్చినారు. వాడు రేపు పెద్దగా అయితే ఎట్లా అవుతాడు తెలుసా అండి? ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా he will confront. కానీ ఇవాళ రేపు సమాజంలో రావణాసుడి కన్నా దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు లేరా? క్రూయల్గా ఆలోచించే వాళ్ళు లేరా? నీచంగా ఆలోచించే వాళ్ళు లేరా? పసిగుడ్డు మీద అత్యాచారాలు చేసే వాళ్ళు లేరా? లక్ష్మీదేవి లెక్క తయారై వెళ్తున్న మేడని కూడా కమెంట్ చేసే వాళ్ళు లేరా? మన కన్ను దృష్టి బాగాలేదు, మన ఆలోచనలు చక్కగా లేవు. వీఆర్ మచ్ వర్స్ దాన్ రావణాసుర. హీ ఈజ్ మచ్ బెటర్. మరి ఎంత మందిని మనం కాల్చేయాలి? పండగలన్నీ మనకు మంచి చెప్తున్నాయి, కానీ మనమే వాటిని సరైన పద్ధతిలో తీసుకోలేకపోతున్నాము. అందుకే మన ఫ్లో అన్నది ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు బి ఎ డెడ్ సీ. నల్ల సముద్రం లెక్క మీ జీవితాలు ఉండద్దు. నల్ల సముద్రం పక్కనే సీ ఆఫ్ గలిలీ ఉంటది, వెలిగిపోతా ఉంటుంది. అలాంటి వెలుగులు మీ జీవితంలో రావాలని అన్నా, దానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. లక్ష్మీపురం వేణుగోపాల్ గారు ఫ్రమ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ. My dear students, I have come here with a purpose and I need your complete attention. దయచేసి ప్రతి విద్యార్థి కూడా, విద్యార్థి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. మన భారతదేశం భవిత మీ చేతల్లో ఉంది. The quality of the nation depends on the quality of the youth who live in the nation. భారత్ మహాన్ అని చెప్పుకోవడం కాదు, మనం మహాన్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. యు గాట్ టు బి ఎన్ ఎగ్జాంపులరీ స్టూడెంట్. చాలా విషయాలు చెప్పడానికి వచ్చిన ఇవాళ. అండ్ టుడే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎస్పెషలీ ఫర్ ద యూత్, ఎక్స్క్లూజివ్గా మీకోసమే ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేశాను. ఈ సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే అప్పుడప్పుడు గుణపంతో గుచ్చినట్టుంటుంది, తిట్టినట్టుంటుంది, కొట్టినట్టుంటుంది. కానీ దాని వెనుక ఉన్న ఆలోచన, ఆశయం ఏంటంటే ఈ హాల్లో కూర్చున్న నా ప్రతి నెల్లూరు బిడ్డ జీవితంలో ఉన్నతంగా రాణించాలి. I keep telling in every impact program, we never had the privilege of these kind of lectures when we were in college. మా కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు చదువుకోరా అని చెప్పిన వాళ్ళే తప్ప జీవితం మన పాఠాలు చెప్పలే. జీవితం యొక్క పాఠాలు మాకు చెప్పలే. జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు అనుభవించి కింద మీద పడి లేచి ఇవాళ భగవంతుని దయ వల్ల ఈ స్టేజ్కి వచ్చినాం. బట్ టుడే యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లిసన్ టు గ్రేట్ స్పీకర్స్, ట్రైనర్స్ అండ్ లెర్నర్ ట్రైనర్స్ అండ్ వైస్ పీపుల్. మీకు ఒక మంచి అవకాశం ఇవాళ భగవంతుడు ఇచ్చిండు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు, చేసేవాడు, చూసేవాడు. చేసేవాడు చేస్తూనే ఉంటాడు, చూసేవాడు చూస్తూనే ఉంటాడు. ఆఖరికి వాని జీవితం దుర్భరం అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ యువర్ హ్యాండ్ టు బి లైక్ దిస్. మీ చెయ్యి ఎప్పుడు కూడా ఇట్లా ఉండద్దు. మీ చెయ్యి ఎట్టుండాలి తెలుసా? ఇచ్చే చెయ్యి లెక్క ఉండాలి. ఆ లెవెల్కి మీరు ఎదగాలి అంటే దయచేసి ప్లీజ్ బీ ఏ ఫోకస్డ్ లిజనర్, ఎన్ ఎఫెక్టివ్ లిజనర్. ఇవాళ నా టాపిక్ కీప్ ఫ్లోయింగ్. ప్రవహిస్తూ ఉండాలి మనము.
నదీ ప్రవాహం అన్నది ఎట్లుంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. దాని లక్ష్యం ఏంటి, సముద్రంలో కలవాలి. నడిమిట్లా ఎన్ని అడ్డంకులు వచ్చినా, కొండలు వచ్చినా, లోయలు వచ్చినా, ఏమొచ్చినా సరే దాని రూటు అది చూసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇట్ నెవర్ కంప్లైంట్స్. మన యువతకి అన్ని కంప్లైంట్లే, ప్రతిదీ కూడా కంప్లైంటే. యువర్ డే ఈజ్ స్టార్టింగ్ విత్ ఎ కంప్లైంట్. మీకున్నని కంఫర్ట్స్ మాకు లేకపోయా. మా ఇంట్లో ఫ్యాన్ కూడా లేకుండే చిన్నప్పుడు. అలాంటి జీవితంకి వెళ్ళి వచ్చినాం. 5వ క్లాస్లో ఐ హ్యావ్ జాయిన్డ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళి ఇన్ ద ఇయర్ 1972. యూ డోంట్ బిలీవ్, 5వ క్లాస్ అంటే 10 సంవత్సరాల పసి వయస్సు, ఇంట్లో ఉండేటోళ్ళం. అలాంటిది బోర్డింగ్ స్కూల్ వెళ్ళాల్సి వస్తే ఐ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ టు సే దిస్, మా నాయన వచ్చి బస్సు ఎక్కి చెల్లిపోయేటోళ్ళు అంతే. చెన్నై కొత్తపల్లి అన్న ఒక పల్లెటూరు నుంచి హిందూపూర్ పోవాలి, హిందూపూర్లో దిగినాక పరిగి బస్ స్టాండ్ పోవాలి, పరిగి బస్ స్టాండ్ నుంచి కొడిగినహళ్ళికి బస్సు పట్టుకొని పోవాలి, ఆల్ అలోన్. ఇదంతా మాకు ఏం నేర్పించిందంటే జీవితంలో, ఆ టైంలో 5వ క్లాస్లో మా బట్టలు మేము 6 నెలలు ఉతుక్కున్నాం. తర్వాత చాకలైన వచ్చారు. ఇవాళకి కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యము, దమ్ము మాకు ఆ చిన్ననాటి పాఠాలు నేర్పించినాయి. వి వర్ నెవర్ ప్యాంపర్డ్. ఏ కంఫర్ట్స్ లేవు, కానీ ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలే. వి నెవర్ కంప్లైంట్. పోతానే ఉంది జీవితం. సింగపూర్లో ఒకసారి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కు వెళ్ళాల్సి వచ్చింది, లాంగ్ బ్యాక్. పని అయిపోయింది. పని అయినాక ఏం చేస్తాం, మనం తిరగాలి కదా, మరి ఊరు చూడాలి కదా. సింగపూర్ ఊరు చూద్దామని రాయల్ ఆర్కిడ్ పార్క్ అని ఒకటి ఉంటుంది, బ్యూటిఫుల్ పార్క్. నేను నా ఫ్రెండ్ నడుస్తున్నాం. మా ముందు ఒక ఆస్ట్రేలియన్ కపుల్, యంగ్ కపుల్. వాళ్ళు ఒక 3.5 సంవత్సరాలు ఒక చిన్న కొడుకు. వాళ్ళు నడుస్తుంటే వాడు దబ్బున పడిపోయినాడు. కొడుకు నడుస్తూ పడిపోయినాడు. మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లుంటుంది, అరే పడిపోయినాడని లేపబోయినాం. వెంటనే వాళ్ళిద్దరూ గౌరవంగా నన్ను వారించినారు, ప్లీజ్ డోంట్, లేపకండి వాడిని. నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళేం తల్లిదండ్రులు అబ్బా అనిపించింది. లెట్ హిమ్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. వానంతకు వాడే లేవాలి అని దే స్టూడ్ అండ్ దే వర్ వాచింగ్ హిమ్. దే నెవర్ హెల్ప్డ్. కాసేపు తర్వాత వానంతకు వాడే లేచాడు. ఇదొక చిన్న సంఘటన అని మీకు అనిపించవచ్చు, కానీ దట్ డే ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ లెసన్. చిన్నప్పటి నుంచే ఒక కష్టం వస్తే వానంతకు వాడే ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం వెతుక్కోవాలి అని తల్లిదండ్రులు ట్రైనింగ్ ఆ ప్రకారం ఇచ్చినారు. వాడు రేపు పెద్దగా అయితే ఎట్లవుతాడు తెలుసా అండి, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా హీ సేస్ కమ్ ఆన్, హీ విల్ కన్ఫ్రంట్. అలాగ చిన్నప్పుడే మనం బీజం వేయాలి. నో ప్యాంపరింగ్. నా కూతురు అల్లుడు స్వీడన్లో ఉంటారు, దే ఆర్ ఇంటూ ఐటీ. నాకు 4 సంవత్సరాల మనవరాలు. దానికి ఇప్పటికి కూడా స్పూన్ ఫీడింగ్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు. కానీ అక్కడ వెళ్ళినాక ఏమైంది తెలుసా అండి, షీ స్టార్టెడ్ ఆఫ్ కోర్స్ ఈటింగ్ ఆల్ బై హర్ సెల్ఫ్. ఇంకా గమ్మత్తైన విషయము, ఆశ్చర్యకరమైన విషయం నాకు తెలిసింది ఏంటంటే, 6 నెలల వయస్సులోనే పిల్లలకి వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, దే షుడ్ ఈట్ ఫుడ్ ఆల్ బై దెమ్సెల్వ్స్. కచ్చడా చేయని ప్రాబ్లం లేదు, గత్తర చేయని ప్రాబ్లం లేదు, బట్ వాళ్ళు తినాలే. ఆ ప్రకారంగా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్. మన దగ్గర స్పూన్ ఫీడింగ్. ఈ నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారే, ప్రేమతో సంపుతారండి వాళ్ళు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు నానమ్మాస్ అండ్ అమ్మమ్మాస్. ఒక మనవడు వచ్చి నానమ్మతో అన్నాడట, నాన్నమ్మ నన్ను దీవించు, ఇవాళ రన్నింగ్ రేస్ పోటీ ఉంది స్కూల్లో, పరిగెత్తాలి. నాన్నమ్మ ఏమని తెలుసా, మెల్లగా పరిగెత్తు బిడ్డ, కింద పడతావు. మెల్లగా పరిగెత్తితే రేస్లో గోల్డ్ మెడల్ వస్తుందా అంటే, వాళ్ళు పాపం ప్రేమ. ఆ ప్రేమతో ఏం చేస్తారంటే, టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ వల్ల మన జీవితాలు చక్కగా కన్స్ట్రక్ట్ అవ్వలేకపోతుంది.
కాబట్టి ఇవాళ నా యువతకి నేను చెప్పేది ఒకటే, నేనేదైతే జీవితంలో పాటించానో, నేనేదైతే కష్టాలు చూశానో, నేనేవైతే ఛాలెంజెస్ చూశానో, ఏ ప్రకారంగా దాన్ని ఎదుర్కొన్నానో, ఐ ఫౌండ్ ఎవ్రీ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ ఐ కన్ఫ్రంటెడ్ ఇన్ మై లైఫ్. ఆ విషయాలు ఇలా మీకు చెప్పడానికి వచ్చిన మిత్రమా. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ అ సొల్యూషన్, మేబీ మోర్ దాన్ వన్ సొల్యూషన్. Why we are unable to get? Because we think about never we think about the solution. We always think about the problem. We walk with the problem, we eat with the problem, we sleep with the problem, we wake up with the problem and become a big problem to ourselves and the people around us. ఇదే పెద్ద సమస్య అయిపోయింది. ఒక్కసారి అయితే మనశ్శాంతిగా మిమ్మల్ని మీరు పీస్ఫుల్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతుంది. దానికి ఉదాహరణ మీ ముందు నిలబడున్న వేణుగోపాల్. అండ్ ఐఎమ్ 62 years, స్టిల్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ 16 years. అందుకే నేనంట, కీప్ ఫ్లోయింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ వర్కింగ్, కీప్ షేరింగ్, కీప్ లవింగ్ ఎవ్రీ వన్. అప్పుడు మీరు ఛాంపియన్గా ఎదుగుతారు మిత్రమా. నేను చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని పండగలు జరిగినాయి కదా. 2 పండుగలు ఏంటమ్మా ఈ మధ్యకాలంలో చేసినాం మనం? దసరా, మొన్న దీపావళి. వెరీ గుడ్. దసరా అన్నది విజయదశమి అని కూడా అంటారు. దేర్ ఆర్ సో మెనీ బిలీఫ్ సిస్టమ్స్ ఇన్ దట్. రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ అల్టిమేట్గా విజయదశమి అంటే ఏంది? రాముల వారు రావణాసురుని ఓడించి అయోధ్యలో కాలు పెట్టిన దినం విజయదశమి. ఎవరిని అడిగినా కూడా రాముల వారు మంచివారు, రావణాసురుడు దుర్మార్గుడు, కమీనేగాడు, బెక్కరుగాడు అంటాం. అవునా కదా? చిన్నప్పటి నుంచి ఫీడింగ్ చేసి. కానీ రాముల వారు కూడా మెచ్చుకున్నారు రావణాసురుడు. తెలుసా? రాముల వారు కూడా హీ ప్రైజ్డ్ రావణ అట్ వన్ పర్టికులర్ సిచ్యువేషన్. చాలా గొప్ప మేధావి. కానీ తనది కాని దాన్ని ఆశించినాడు, పరస్త్రీ మీద కనుబెట్టాడు, ఫలితం అనుభవించినాడు. చూసిండ్రా? క్యారెక్టర్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ అవర్ సక్సెస్. ఆ ఒక్క తప్పే ఆయన చేసింది. సీతమ్మ తల్లిని ముట్టలే, పాపం ముట్టలే. రావణాసుడిని సంపకు తింటాం మనం. అవునా కదా? ప్రతి ఏడాది కాల్చేస్తానే ఉంటాం, కాల్చేస్తానే ఉంటాం. రావణాసుడి దిష్టిబొమ్మను కాల్చడానికి చాలామంది వచ్చిందంట ఊర్లో. ఇది ఒక జోక్, వాట్సాప్ జోక్. రావణాసుడు అంటే, నేనేం చేశాను రా పాపం మీకు? ఏం పాపం చేసినా? మీ భార్యలు ఏమైనా ఎత్తకపోయినానా? నన్నెందుకు కాలుస్తుండ్రా అంటే, నా భార్యని ఎత్తకపోయినందుకే నేను కాలుస్తున్నా అన్నాడు. చూసిండ్రా? ఇవాళ రేపు రిలేషన్లు అంత దరిద్రంగా ఉన్నాయి. సో జోక్స్ అపార్ట్, లెట్స్ కమ్ ఇన్ టు ద సబ్జెక్ట్. కానీ ఇవాళ రేపు సమాజంలో రావణాసుడి కన్నా దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు లేరా? క్రూయల్గా ఆలోచించే వాళ్ళు లేరా? నీచంగా ఆలోచించే వాళ్ళు లేరా? పసిగుడ్డు మీద అత్యాచారాలు చేసే వాళ్ళు లేరా? లక్ష్మీదేవి లెక్క తయారై వెళుతున్న మేడంని కూడా కమెంట్ చేసే వాళ్ళు లేరా? మన కన్ను దృష్టి బాగాలేదు, మన ఆలోచనలు చక్కగా లేవు. వీఆర్ మచ్ వర్స్ అండ్ రావణాసుర. హీ ఈజ్ మచ్ బెటర్, మచ్ బెటర్. మరి ఎంతమందిని మనం కాల్చేయాలి? దశహరా, 10 దుర్గుణాలని నీలోంచి తీసేయనన్నా. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ సెలబ్రేటింగ్ దసరా. దశహరా, 10 దుర్గుణాలు. నిజంగా మనం చేస్తున్నామా అయ్యా? అమానవీయత, స్వార్థము, కుళ్ళు, కుశ్చితము, అసూయ, ద్వేషము, మదము, మత్సర్యము, కామము, క్రోధము, లోభము, అహము, ఇలాంటివన్నీ కూడా హరించి పడేసేయాలి, కాల్చి పడేసేయాలి. దట్ ఈజ్ దసరా. కానీ మనం చేస్తున్నామా? దసరా బుల్లో లెక్క తయారవుతారు. పొద్దున్నే మందుబాటలు ఇప్పుతాడు, అదేదో హోంవర్క్ లెక్క. పీకల దాకా తాగుతాడు, ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, భార్యతో లొల్లి పెట్టుకుంటాడు, వీధిలో వాళ్ళతో లొల్లి పెట్టుకుంటాడు, వాణ్ణి దంతాడు, వీణ్ణి దంతాడు, వాని మీద తప్పుడు మాటలు చెప్తాడు, అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ 10 దుర్గుణాలు తీసేరా అంటే దానికి 2 ఎక్స్ట్రా కలుపుతా ఉన్నాడు. ఇదే ఆ పండగ? నో, యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ థాట్స్. మన థాట్స్ మారిపోవాలి. నీ స్నేహితుడి మీద నీకు అసూయ ఉందా? మానేనన్నా. నీ ఫ్రెండ్ నీకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడా? అప్రిషియేట్ హిమ్, లవ్ హిమ్, టేక్ హిజ్ ఐడియాస్.
ద్వేషము, కుళ్ళు, కుస్థితము, నో నో నో. నీ సాటి స్నేహితురాలు నువ్వు గౌరవించాలి. తప్పుడు ఆలోచనతో చూడొద్దు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. దిస్ ఈజ్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ దశహరా. తర్వాత దీపావళి జరిగింది. దీపావళి అంటే మన దేశంలో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ పీపుల్ సెలబ్రేట్ దివాళీ. నార్త్లో ఒక కల్చరు, మన దగ్గర ఒక కల్చర్. కానీ అల్టిమేట్గా దివాళీ చెప్పే పాఠం ఒకటే. ఏం తెలుసా అది? ఫ్రమ్ డార్క్నెస్ అంటూ లైట్. చీకట్లో నుంచి నీ ప్రయాణం వెలుగులో ఉండాలి. నీ ప్రవాహం, నీ జీవితము చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. కంటిన్యూస్గా ఫ్లో అవుతుండాలి వెలుగులో. నిజంగా మనం చేస్తున్నామా? నిజంగా మన జీవితాలు వెలుగులో ఉన్నాయా? నేను ఒకసారి అడిగిన, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే అర్థం ఏంది? వేణుగోపాల్ ఏదో మంచి సూటు బూటు వేసుకున్నాడు. దిస్ ఈజ్ నాట్ క్యారెక్టర్. నో, వాట్ ఈజ్ ఇన్సైడ్ మీ ఈజ్ క్యారెక్టర్. వాట్ ఐ డూ ఇన్ ద డార్క్ ఈజ్ మై క్యారెక్టర్. వాట్ ఐ డూ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్ మీ ఈజ్ మై క్యారెక్టర్. ఎవడు చూడనప్పుడు నేను చేస్తున్న పని నా క్యారెక్టర్. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే చూడండి. వి గెట్ గూస్ బంప్స్, ఎంటుకలు నిలబడతాయి. అది క్యారెక్టర్. ఎవడో నీకు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ని నువ్వే సర్టిఫై చేసుకునే దమ్ము నీలో రావాలి నాన్న. దట్ ఈస్ ద రియల్ లైఫ్. దివాళీ అంటే అదే. తర్వాత రమదాన్, ముస్లిం సోదరులు చేస్తారు రమదాన్. ఇట్స్ నాట్ రంజాన్, తప్పు. రమదాన్ ఒక నెల, పవిత్రమైన మాసము అంటారు. ఉపవాస దీక్ష చేస్తారు. ఎంగిలి కూడా మింగరు, అంత నిష్ఠగా చేస్తారు. పేదల్ని కడుపు నింపుతారు. అన్ని మంచి పనులు చేస్తారు. ప్రతి మతము కూడా మంచే చెప్తుంది. ప్రతి మతము కూడా ఐ లవ్ ఎవ్రీ వన్, ఆల్ ద కమ్యూనిటీస్ ఐ లవ్. దో ఐ కమ్ ఫ్రమ్ ఎన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఐ లవ్ ఎవ్రీ వన్. లవ్ ఆల్ సర్వ్ ఆల్. నా ప్రిన్సిపల్ ఒకటే, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి. దట్స్ ఆల్. క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో టీచింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్. నా ఫ్రెండ్ అండి, ఒక విషయం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఆయన పేరు చెప్పకూడదు, ఎందుకంటే వానంత దుర్మార్గుడిని నేను ఎక్కడ చూడలే. వానికి లేని దుర్గుణాలు లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అది కూడా అలవాట్లు అంటే ఒక మోస్తరులో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అన్ని పీక్ పీక్ పీక్. ప్రతిదీ కూడా నోరు తెరిస్తే బూతులు. మార్నింగ్ ఒక ఫుల్ బాటిల్ ఓపెన్ చేస్తాను, తప్పదు. అలాగా ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే తల పట్టుకొని ఉన్నారు. ఏడుపు ఏడుపు ఏడుపు, భార్య పిల్లలు అందరు. కానీ వన్ ఫైన్ మార్నింగ్, హీ నెవర్ డిక్లేర్డ్ ఎర్లియర్, ఫైన్ మార్నింగ్ అయ్యప్ప మాల వేసుకొని ప్రత్యక్ష అయ్యప్ప దీక్ష. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా కొంతమంది మిత్రులు ఆయనని ఎద్దేవా చేయడం కూడా చేసినారు. ఓహో, ఒక 40 రోజులు విశ్రాంతి అనమాట నీ పాప పనులకి అని. ఏం మాట్లాడలేదు, తన పని తను హ్యాపీగా చేసుకుంటున్నాడు. 40 రోజుల్లో ఆ ముఖము ఎంత కళ వచ్చింది తెలుసండి ఆయనకి. ముఖంలో కళ. దీక్ష పద్ధతిగా చేసినాడు. ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పాలి. దీక్ష చేసినన్ని రోజులు పర్ఫెక్ట్గానే ఉంటారు ఎవరైనా, ఉగ్గ పట్టుకొని ఉంటారు. నేను చాలామంది చూసిన, ఇక దీక్ష కూడా అయిపోతుంది కదా, దేత్తడిపోచమ్మాగుడి ఇక స్టార్ట్. ఈ 40 రోజుల్లో చేయలేని పనులన్నీ కూడా మొదటి రోజు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ అబ్బాయి, నా ఫ్రెండ్ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. ప్రతిదీ కూడా మానేసినాడు. టిల్ టుడే ఈజ్ లివింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఆయన నాకు ఒకసారి ఒకటే మాట చెప్పినాడు, నేను ఒక్కసారి మాలేసిన, రెండోసారి వేయదలుచుకోలేదు అన్నాడు. ఎందుకు? దాని అర్థం చాలా ఉంది. కొంతమంది అంటారు 10 సార్లు వేసినా 20 సార్లు వేసినా, వెరీ గుడ్, మంచిదే. కానీ ఈయన చెప్పిన వర్షన్ ఏంది తెలుసా? 21 రోజులు యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ, ఏ అలవాటునైనా మీరు దూరం పెడితే 21 రోజుల తర్వాత దాని మీద మీ దృష్టి పోదు. ఆ అబ్బాయే ప్రత్యక్ష నిదర్శనం. నా ఫ్రెండే 21 రోజుల తర్వాత నాకు ఇంకా థాటే లేదు, ఇంకా ఎప్పటికీ కూడా రాదు. పదే వేస్తున్నామంటే పదే తప్పుడు పనులు చేస్తున్నామన్నా కదా. కానీ ఆయన చెయ్యలే.
వేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అయ్యప్ప స్వామి గారు ఎంత ఆనందిస్తారండి, అరే ఒక్కసారి నా దీక్ష తీసుకొని బిడ్డ మారిపోయినాడు అని షబ్బాష్ అంటారని. ఆ ప్రకారం ఉండాలి. అందుకే నేనంట, ఐ డోంట్ వాంట్ యూ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, ఐ వాంట్ యూ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్. పరివర్తన అన్నది రావాలి, చేంజ్ అన్నది కాదు. ఇలా మంచోడు రేపు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మళ్ళీ మంచోడు అవుతాడు, అది కాదు. ఇట్ షుడ్ బి వన్ టైం ఎఫెక్ట్. గొంగలి పురుగు సీతాకోచిలుక మారుతుంది అంతే, సీతాకోచిలుకతోనే చచ్చిపోతుంది, మళ్ళీ గొంగలి పురుగు రాదది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. అది పండగలన్నీ మనకు మంచి చెప్తున్నాయి, కానీ మనమే వాటిని సరైన పద్ధతిలో తీసుకోలేకపోతున్నాము. అందుకే మన ఫ్లో అన్నది ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు బి ఎ డెడ్ సీ. నల్ల సముద్రం లెక్క మీ జీవితాలు ఉండద్దు. నల్ల సముద్రం పక్కనే సీ ఆఫ్ గలిలీ ఉంటుంది, వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి వెలుగులు మీ జీవితంలో రావాలని అన్న, దానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. అండ్ ఐ వాంట్ యూ టు ఫోకస్ చేయాలి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ మెనీ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఐ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్. ఐ గాట్ సో మెనీ క్లయింట్స్ ఓవర్సీస్. నాకు సుమారుగా 47 దేశాల్లో ఫాలోవర్స్ ఉన్నారండి. అయ్యా వినమ్రంగా చెప్తున్నా, గర్వంతో చెప్తలేను నేను. అది అతీతం అయిపోయింది. వీ హ్యావ్ గోన్ ఇన్ టు నిర్వాణ స్టేజ్. ఇక దాంతో మాకు పెద్ద సంబంధం లేదు. 62 సంవత్సరాలు తీరం దాటిన వ్యక్తి వేణుగోపాల్. ఇవాళ నాకు ఉన్నదే ఒక బిడ్డ, పెళ్లి చేసేసాను, దే ఆర్ వెల్ సెటిల్డ్. నా భార్య బ్యాంకు అధికారిని, వచ్చే ఏడాది తను కూడా రిటైర్ అయిపోతూ ఉంది. భగవంతుని దయ వల్ల మేము వచ్చింది చిన్న పేద కుటుంబం నుంచి అయినా సరే 6 మంది అన్నదమ్ములము, ఒక అక్క, 7 మంది కూడా ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాము. అండ్ ద క్రెడిట్ గోస్ టు దట్ జెంటల్మెన్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఆల్ మైటీ. కానీ ఇంట్లో కూర్చున్నామా? ఐ నెవర్ సిట్ ఎట్ హోమ్. నాకు నచ్చనిది ఒకటి ఏంటంటే ఖాళీకి కూర్చోవడం. భగవంతునికి ఎప్పుడు అంట, నన్ను బతికినంత కాలం నేను ఆరోగ్యంగా ఉండాలి, మాట్లాడాలి, తిరగాలి, అంతే. ఈ బెడ్ రిడన్ అన్నది రావద్దు దయచేసి. బెడ్ రిడన్ అన్నది రావద్దు. ఐ హ్యావ్ టు వర్క్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. కాదు, పైసలే కాదు, దానికి మించింది చాలా ఉంది ప్రపంచంలో, అది నాకు కావాలి. ఐ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్. తిరుగుతూనే ఉంటా, నాకు ఇష్టం. ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. అలా మీరు కూడా ఎదగాలి నాన్న. ఎప్పుడు కూడా దీన్ని బ్లాక్ చేసి పెట్టుకోవద్దు. క్రికెట్లో బౌన్సర్లోకి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ ఓపెన్, నెవర్ గెట్ ఇన్ టు కంఫర్ట్ జోన్. మన ఇండియా అంటే, నేను ఎక్కువ క్రికెట్, దో ఐ వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు చూసే టైం ఉండట్లేదు. అదేదో హైలైట్స్ వస్తాయి కదా, ఇండియా 400 పైన కొట్టింది. ఒకానొక సింపుల్ బాల్ కవర్ డ్రైవ్ ఏదో కొడితే మన కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ కదా. ఆయన ఒక తప్పు చేసినాడు, సింపుల్గా పట్టుకోవాల్సింది ఏమి వెళ్ళిపోయింది, 4కి వెళ్ళిపోయింది. దాన్నే కంఫర్ట్ జోన్ అంటారు. వీళ్ళు ఎప్పుడు కొట్టాలి, 400 కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినారు. లక్కీగా ఇండియా గెలిచింది, ఆఫ్ కోర్స్, వేరే విషయం. ఇలాంటి తప్పులే మనం చేస్తూ ఉంటాము. తీరం దాటిన వ్యక్తులం కదా. నేను ఏమంటాను తెలుసా నాన్న, మీరు కారు అడవిలో ఉన్నారు, రాత్రి అయిపోయింది, అక్కడ చుట్టూ క్యాంప్ ఫైర్ వేయాలి, లేకపోతే క్రూర మృగాలు వచ్చి నిన్ను చంపేస్తాయి. జేబులో చూస్తే అగ్గిపెట్టెలో ఒకే ఒక అగ్గిపుల్ల ఉంది. దాన్ని ఎంత జాగ్రత్తగా వెలిగిస్తారు, అవునా కాదా? ఆరిపోయిందంటే సమాప్తం, అయిపోయినట్టే. ఇంకా ఒకే ఒక అగ్గిపుల్ల ఉంది, ఎంత జాగ్రత్తగా వెలిగిస్తారు. నేనేమంటా, ఇదే జాగ్రత్త అగ్గిపెట్టె నిండుగా ఉన్నప్పుడు కూడా, ఆ అగ్గిపెట్టెలోంచి మొట్టమొదటి పుల్ల తీసినప్పుడు కూడా అదే జాగ్రత్త మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రపంచంలో ఛాంపియన్గా ఎదుగుతారు. నెవర్ ఎవర్ గెట్ క్యారీడ్ అవే. జీవిత సత్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, ఐ విల్ టెల్ యూ ఫ్యూ పాయింట్స్. బాగా ఎక్కించుకోండి మెదడులా. వినడమే కాదు, ఆకలింపు చేసుకోండి, ఆచరణలో పెట్టండి. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఫ్లో అన్నది ఊరికనే రాదండి. ఇట్స్ సక్సెస్ ఈజ్ నాట్ సో ఈజీ. కానీ ఒక సక్సెస్ గురించి కూడా ఒక మాట చెప్తాను. నాకు చాలామంది అంటుంటారు, సక్సెస్ రావట్లేదు సార్. నీకు ఎట్లా వచ్చింది సార్?
నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ఇఫ్ యూ లైక్ సక్సెస్, సక్సెస్ స్టార్ట్స్ లైకింగ్ యూ. నువ్వు కన్నా సక్సెస్ని ఇష్టపడితే సక్సెస్ కూడా నిన్ను ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఎస్ సార్, నువ్వు నా ముఖానికి ఎప్పుడు అవుతుందిలే, చాలా మంది ఇట్లే అంటారు. నా ముఖానికి ఎక్కడవుతుందిలే అంటే నిన్ను నువ్వే కించపరుచుకుంటా ఉన్నావు. అరే ప్రపంచంలో మీకు తెలియని ముచ్చటోడు చెప్తాను, 70% ఎవరైతే టాప్ లెవెల్కి ఎదిగినరో ఇవాళ వాళ్ళందరూ కూడా 0 లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద 30%, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 70%. మీరు రికార్డ్స్ చూసుకోండి, స్టాటిస్టిక్స్ తీయండి. వాళ్ళు ఏమీ లేని స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. మా మిత్రులు మోహన్ గారు ఊరికనే వచ్చారా? అయ్యా మాస్టర్ మైండ్స్ అధినేత అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇవాళ ఆయన ఆ గొప్పతనం వెనక ఎంత కృషి ఉంటుంది, ఎన్నిసార్లు వడుంటారు, ఎన్నిసార్లు లేస్తుంటారు, అది మనం చూడము. ఆ కష్టాలు చూడము. కాయిన్కి ఒకవైపే చూస్తాం, అదృష్టవంతుడు ముట్టిందల్లా బంగారం, టచ్ వుడ్ టచ్ కాదు. నీకేమయ్యా వేణుగోపాల్, దేశాలు తిరుగుతున్నావు, దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా, ఎన్ని అవమానాలు ఉన్నాయి తెలుసా, ఎంతమంది నన్ను నీచంగా మాట్లాడారు తెలుసా, మా ఇంట్లో వాళ్ళే, మా సొంత బంధువులే నన్ను కించపరిచినట్లు మాట్లాడారు తెలుసా. దాన్ని పట్టించుకోలే. ప్రతి మాటకి కూడా జవాబు చెప్పిన, కొట్లాడి కాదు, త్రూ మై యాక్షన్స్. నేను పని చేసి చూపించిన, బిడ్డ సక్సెస్ అంటే ఇది అని చేసి చూపించినాను. నో ఆర్గ్యుమెంట్స్ వద్దామని, ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు. అరే శక్తి నీలోనే ఉంది నాన్న. కాబట్టి ఫ్లో ఊరికనే రాదు, కొన్ని పాటించాలి. ఆ పాటించడంలో నంబర్ 1 పాయింట్, 9 చెప్పి నేను ముగిస్తా. నంబర్ 1 పాయింట్, ఎంబ్రేస్ చేంజ్. మార్పుని హత్తుకో నాన్న, హత్తుకో. చేంజ్ అని నేను చెప్తలేను, మార్పుని హత్తుకో, నీతోనే ఉండాలి. మార్పు అన్నది ఇలాంటి లెక్చర్స్ వినడం ద్వారా రాదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. మీరు ఎంతమందినైనా మార్చేస్తారు సార్, నో, ఐ కెన్ నాట్ చేంజ్ ఎనీ వన్, బట్ ఐ విల్ మేక్ దెమ్ థింక్ వై చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక ఆలోచన కలిగిస్తాను నేను. నన్న ఈ ప్రపంచం ఏం తెలుసా, నీతో పాటు నలుగురు నడుస్తారేమో కానీ నీ కోసం మాత్రము నువ్వే నడవాలి, ఎవ్వరూ నడవరు. దిస్ ఈజ్ ద జీవిత సత్యం ఆఫ్ దిస్ సొసైటీ. నీతో పాటు నడుస్తారు, నీ కోసం నడవరు. నీకోసం నడవాలి, నువ్వే నడవాలి. ఈ జీవితాన్ని నువ్వే జీవించాలి. అది ఎలా జీవించాలి అనేది నీ ఆలోచనలోనే మాత్రమే ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ ఎంబ్రేస్ ద చేంజ్ అండ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. Every day is a new beginning. Every day is a new challenge. Every day is a new homework. దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటూ వెళ్ళిపోవాలి అన్న ఆలోచన నీలో రావాలి. కోడిగుడ్డు బయట నుంచి పలగొడితే ఒక జీవి చచ్చిపోతుంది. అదే జీవి లోపటి నుంచి కోడిగుడ్డును పలగొట్టుకొని వస్తే ఒక జీవికి జననం అన్నది జరుగుతుంది. అర్థమైందా? ఎవరిని మార్చలేరు. ఇట్ ఈస్ టోటలీ ఇంటర్నల్. నీలోనే మార్పు అన్నది రావాలి. ఎవరు నిన్ను బలవంతంగా మార్చలేరు. నేను చాలామందిని అడుగుతా, భగవంతుడు అంటే ఎంతమంది భయపడతారు? భగవంతుని చూస్తే భయం ఎందుకు? గౌరవం ఉండాలి. భగవంతుని చూస్తే ప్రేమ ఉండాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మన హాని కోరేవాడు కాదు, మన మేలు కోరేవాడు. యూ షుడ్ లవ్. రా కృష్ణయ్య, రా కృష్ణయ్య, రా ఏకవచనం. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ గాడ్. అది రిలేషన్. ఎవరైనా సరే మన తెలుగు సంస్కృతిలో మీ అమ్మని అమ్మగారు అంటారా, అమ్మ అంటారా? బహువచనంతో మాట్లాడతారా, ఏకవచనంతో మాట్లాడతారా? అమ్మతో, తండ్రితో కొంతమంది నాన్న గారండి అంటారు, చేసే పనులు చేస్తారు, అది వేరే విషయం. కానీ అమ్మతో మాత్రము మనకు అఫెక్షన్, ఆ లవ్ అన్నది టోటల్గా డిఫరెంట్. కాబట్టి భగవంతుని చూసి భయపడ్డం కాదు నాన్న, భగవంతుని ప్రేమ అన్నది ఉండాలి. ఎప్పుడైతే వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్, ఎస్ యూ విల్ బి ఏ చేంజ్డ్ పర్సన్ విచ్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. మార్పు అన్నది అనివార్యం. కొంతమంది మారరు, ఎట్టి పరిస్థితుల్లో మారరు. సక్సెస్ చూసి కూడా అరే
వ్యక్తి ఆ ప్రకారంగా చేసి సక్సెస్ అయింది కదా, నేను ఎందుకు చేయలేను థాట్ రాదు. ఐ డోంట్ చేంజ్, అంతే, నేను ఇట్లే ఉంటాను. అట్లే ఉంటే జీవితానికి పరమార్థం అన్నది ఉండదు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ మధ్యలో ఒకటి ఉంటుంది. ఏ బి సి, ఏంటది? బిసి అనుకుందాం. బర్త్, డెత్, మధ్యలో ఏముంటుంది? సి ఉంటుంది, చాయిస్. ఈ జీవితాన్ని ఎలా జీవించాలో ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆ చాయిసే, ఆ చేంజ్ అన్నది ఆ చాయిస్కి లింక్ అన్నది ఉంటుంది. వెన్ యూ చేంజ్ ద వే యూ థింక్, యువర్ చాయిస్ విల్ బి ఆల్వేస్ పర్ఫెక్ట్, విచ్ విల్ టేక్ యూ టు ద పినకిల్ ఆఫ్ సక్సెస్ వన్ డే. కాబట్టి ఆల్వేస్ ఎంబ్రేస్ చేంజ్. నీతోనే ఉండాలి. ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నావు, ఈ అలవాటుకి నేను దూరం ఉండాలి. యు ఎంబ్రేస్ ఇట్ విత్ యూ. అది ఎప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉండాలి. రేపు నీ ఫ్రెండ్ అంటాడు, పదరా చల్ ఎగ్ బీర్ డాల్ దో, అప్పుడు ఏం చెప్పాలి? నో, నువ్వు చెప్పాలి. 2 రోజులు చెప్పేసరికి 3వ రోజు నుంచి వాడు రాడు నీ దగ్గరికి. అది చేంజ్ అంటే, అంతే తప్ప టెంపరీ కాదు. 40 రోజులు దీక్ష తీసుకొని 42వ రోజు నార్మల్ అయిపోతే గురువుగారికి కూడా బాధ అనిపిస్తుంది. అరే, ఈ దుర్మార్గుడు 40 రోజులు నన్ను పూర్తి మంచిగా ప్రేమతో నన్ను పూజించాడు, ఎంతో హ్యాపీ ఫీల్ అయినా మళ్ళా వీడి వక్రబుద్ధి చూపించేశాడే అన్న ఆలోచన ఆ గురువు గారికి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ పాయింట్ నెంబర్ 2, అసోసియేట్ విత్ రైచువస్ పీపుల్. నీ యొక్క అసోసియేషన్ ఎవరితో ఉండాలి? లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కాదు. I don't use that word like minded. Associate yourself with righteous people. మంచి వాళ్ళతో నీ స్నేహం అన్నది ఉండాలి నాన్న. లైక్ మైండెడ్ అంటే అర్థమైంది, నీ లెక్క ఆలోచించే వానితోనే నువ్వు అసోసియేట్ అవ్వాలి. అంటే తాగుబోతోనే ఉంటాడు, తిరుగుబోతోనే ఉంటాడు, అమ్మాయిలు కామెంట్ చేసేవాడు వాళ్ళతోనే ఉంటాడు. ఈ బ్యాచ్ అంతా ఒక అలగ్ సపరేట్ బ్యాచ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ యూస్డ్ like minded, I used righteous people. నాన్న, ఇక్కడ ఎవరన్నా లేసి నీ 5 మంది స్నేహితుల పేర్లు చెప్పండి నాన్న, దట్ యు స్పెండ్ ద టైం మోస్ట్ విత్. నీ క్యారెక్టర్ ఏందో నేను చెప్పేస్తా. నీ క్లోజ్ ఫ్రెండ్స్ 5 మంది గురించి నాకు చెప్పు. నీ క్యారెక్టర్ ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దోస్ 5. అంతే, వెరీ సింపుల్. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. నీ యొక్క ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగా లేకపోతే బాగు చెయ్యాలి. అది మేము చూసుకుంటాం ఆ పని. చిన్నప్పుడు మై ఫాదర్ వాజ్ ఎ స్కూల్ టీచర్. మా నాయన స్కూల్ టీచర్ ఉండే. అక్క 40 సంవత్సరాల క్రితం నేను నెల్లూరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే 1982. మా అన్న ఎల్డర్ టు మీ డాక్టర్ మురళీధర్ ఇక్కడ పుచ్చలపల్లి రామచంద్రయ్య హాస్పిటల్ ఉంది కదా నెల్లూరులో, అక్కడ వర్క్ చేశారనమాట. ఆయనంతా కూడా పుచ్చలపల్లి వారి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడ చేసి తర్వాత తెలంగాణలో మాది ఆయన హాస్పిటల్ కట్టుకున్నారు, అది వేరే విషయం. అదే టైంలో మా ఫాదరు ఒక స్టోరీ చెప్పారు మాకు, ద బ్యూటీ ఆఫ్ ఎ స్కూల్ టీచర్. ఒకానొక స్కూల్ టీచర్కి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయిందంట. ఆ స్కూల్ టీచర్కి 2 టీనేజ్ అబ్బాయిలు ఉన్నారు. చాలా డిసిప్లిన్గా పెరిగిన పిల్లలు వాళ్ళిద్దరు కూడా. కానీ ఎప్పుడైతే స్కూల్ టీచర్ ఇంకో కొత్త ఊరికి వచ్చిండో ఆ వీధిలో అందరూ కూడా అల్లరి పిల్లలు అంట. అల్లరి ఎవరి మాట వినట్లేదు. టీచర్ గారి భార్య అనిందంట, ఏమండి ఇలాంటి వీధిలో ఉంటే మన పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతారు, ఏదో ఒకటి చేసి ఇల్లు మారదామండి. లేదు, నేను మారదలుచుకోలేదు ఇల్లు అంటే, మన పిల్లల భవిష్యత్తు ఏంటండి మళ్ళా? డోంట్ వరీ అన్నట. ఆ రోజుటి నుంచి ఆ మాస్టర్ స్కూల్ అవుతున్న ఇంటికి వచ్చి ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ కూడా చాక్లెట్లు ఇచ్చి ఇంటికి రప్పించి కూర్చోబెట్టి రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మంచి మాటలు చెప్పడం స్టార్ట్ చేసినట్టు, నీతి సూక్తులు చెప్పడం స్టార్ట్ చేసిందంట. పెద్ద బాల శిక్ష తీసుకొని అందులో నీతి సూక్తులు ఎప్పుడు స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా రాత్రికి రాత్రి ఎవరు మారరు. ఆ పిల్లల్లో మార్పు వచ్చిందంట. పెద్దల ఎట్లా భయం వచ్చిందంట, భయభక్తులు వచ్చినాయంట. ఆ వీధి మొత్తము కూడా మారిపోయిందంట. ఆ టీచర్ ఎంత హ్యాపీ ఫీల్ అయినాడు, వాళ్ళ ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయింది. ఆయన అప్పుడు అదే అన్నారంట,
కేవలం మన ఇద్దరు పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామో అదే స్వార్థమవుతుంది. వీధిలో పిల్లలు కూడా అదే వయసులో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు కూడా మన పిల్లలు అనుకున్నా నేను. వాళ్ళలో మార్పు తెస్తే మన పిల్లలు హ్యాపీగా ఉంటారని వాళ్ళని కూడా నేను మార్చేశాను. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎ టీచర్ అని చెప్పడం జరిగిందంట మిత్రమా. అలా ఉండాలి. మనం ఏముంది తెలుసా, నా పిల్లలు బాగున్నారా లేదా, నా బిడ్డ బాగుందా లేదా, నా ఇల్లు బాగుందా లేదా, ఎవరెట్లా పోతే నాకేంది, దునియాగా భాడమే అప్నేకు క్యా కర్నీకా, నేను చల్లగా ఉన్నానా లేదా అన్న విపరీతమైన స్వార్థ బుద్ధితో ఆలోచిస్తున్నాం మిత్రమా. అది రాంగ్. ఒకానొక వ్యక్తి బార్లో వచ్చి రోజు తాగుతున్నాడంట. ఆ ఎదురు ఒక యంగ్ మ్యాన్, సుమారు ఆయన కొడుకు వయసు ఉంటుంది, తాగుతున్నాడు. ఈయన ఏం పట్టించుకోలేదు, నా కొడుకైతే కాదు కదా. తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడంట, ఆయన మంచి విఐపి, ఇట్లా నేను ఎంత మంచి తండ్రిని అంటే ఇంట్లో తాగితే నా కొడుకులు చూసి పాడైపోతాను, నేను బార్లో కూర్చొని తాగుతాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసి ఆవిడ అనిందంట, బార్లో కూడా మీ కొడుకు లాంటి వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, మరి వాళ్ళు ఏంటంటే నా కొడుకులు కాదు కదా వాళ్ళు, ఎవరెట్ట పోతే నాకేంది, అందరినీ పట్టించుకోవడమే నా పని. అప్పుడు ఆవిడ అనిందంట, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ఫాదర్, ఎస్, ఆ పని కూడా నువ్వు చెయ్యొద్దు, ఎందుకంటే నిన్ను చూసి వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, నో, ఇంత పెద్ద అయినా చేస్తున్నావు, యూ షుడ్ బి ఎన్ ఎగ్జాంపులరీ పర్సన్ వేర్ ఎవర్ యూ గో. అప్పుడే మనం ఇన్స్పిరేషన్ అది తీసుకొస్తాం. నేనే చక్కగా లేకుండా నీతి సూక్తులు చెప్పే అధికారం ఎక్కడుందండి? కాబట్టి మిత్రమా, చేంజ్ అన్నది ఈ ప్రకారం ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ టెంపరీ చేంజ్. టెంపరీ. ఎన్నో దేశాలు తిరుగుతుంటాం, దగ్గర నుంచి చూస్తూ ఉంటాం, ఏమి రెస్పెక్ట్, ఏమి మర్యాద. ఖచ్చితంగా అండి, ఎస్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు హౌ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్. చిన్నప్పటి నుంచే ఎటికెట్స్ అన్నవి నేర్పిస్తున్నారు. మనలో ఎంతమంది టీచర్లను కామెంట్ చేస్తూ ఉన్నారు వెనక నుంచి, ఎంతమంది మీ అమ్మ నాన్నని కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వినట్లేదని మీరు అనుకుంటారు, మరి మీ మనస్సాక్షి? మై డియర్ ఫ్రెండ్, నెవర్ ఎవర్ బిలిటిల్ ఎల్డర్స్, నెవర్ ఎవర్ బిలిటిల్ యువర్ పేరెంట్స్, బికాస్ టుమారో యూ విల్ ఆల్సో బికమ్ ఎ పేరెంట్. రేపు నువ్వు తల్లి అవుతావు, నువ్వు తండ్రి అవుతావు. నీ పిల్లలు కూడా నీతో అట్లే బిహేవ్ చేస్తే ఎట్లుంటుంది? ఆ చేంజ్ నీలో ఇంచే రావాలి. ఒకసారి మా మామయ్య గారు, మై ఫాదర్ ఇన్ లా, నా భార్య తండ్రి, పెద్ద ఆయనకి 87 years, పోయిన ఏడాది ఏదో హాస్పిటల్ తీసుకెళ్తూ బండి నడుపుతా ఉన్న కారు, ఆయన పక్కన కూర్చొని ఉన్నారు. రెడ్ సిగ్నల్ పడింది, నేను ఆగిన. ఐ నెవర్ జంప్ సిగ్నల్స్. నా ముందు ఒక ఆయన ఉన్నారు, ఆయన వెనకాల అబ్బాయి స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. ఆ అబ్బాయి వయసు 13 ఎంతో ఉంటాయి, 13-14 ఉంటాయి. రెడ్ పడ్డ కూడా అటు ఇటు చూశారు, పోలీస్ ఆయన లేరు కదా అనేసి జంప్ చేసి వెళ్ళిపోయాను. మా మాయగారు ఏమన్నా తెలుసా, ఈ దేశం బాగుపడాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది అని.